KSR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ కీసర గండపల్లి పెండ్యాల వేములపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో IFTU మొదటి జిల్లా మహాసభ గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు జి హరికృష్ణారెడ్డి, జీనేపల్లి స్వామి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తున్నాయి. కార్మికులకు ఉపయోగపడే చట్టాలన్నింటినీ మార్చివేసి 4 లేబర్ కోడ్లుగా అమలు చేయాలని చూస్తుంది. అసంఘటిత రంగ కార్మికులు సమస్యలు ఏ ప్రభుత్వానికి పట్టవు. ప్రకృతి కన్నెర చేసి వరద ముంపుకు గురై కొంతమంది చనిపోతే వారికి 5 లక్షల నష్టపరిహారం ఇచ్చారు. మనిషి ప్రాణం విలువ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో కీసర గండపల్లి పెండ్యాల వేములపల్లి గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పల్లె రాయప్ప, జీనేపల్లి స్వామి, నాగులపాటి శేషాచారి, ఎన్రాతి కాంతారావు, గారపటి నాగయ్య, కర్ల ఆనందరావు, పార రాము తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి IFTU మొదటి జిల్లా మహాసభలను. జయప్రదం చేయండి IFTU జిల్లా మహాసభలను. జయప్రదం చేయండి IFTU జిల్లా మహాసభలను. అమలు చేయాలి కార్మిక చట్టాలన్నింటినీ. అమలు చేయాలి కార్మిక చట్టాలన్నింటినీ. అమలు చేయాలి కార్మిక చట్టాలన్నింటినీ. అమలు చేయాలి సంక్షేమ బోర్డుని వెంటనే. అమలు చేయాలి సంక్షేమ బోర్డుని వెంటనే. అమలు చేయాలి సంక్షేమ బోర్డుని వెంటనే. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కనీస వేతనం అమలు చేయాలి. అమలు చేయాలి కనీస వేతనం. అమలు చేయాలి కనీస వేతనం. సరఫరా చేయాలి ఇసుక ఉచితంగా. సరఫరా చేయాలి ఇసుకను ఉచితంగా. సరఫరా చేయాలి ఇసుకను ఉచితంగా. ఈ రోజున దేశవ్యాప్తంగా చూసుకుంటే కార్మిక చట్టాలు, కార్మికులకు ఉపయోగపడే కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్చేసి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి కనపడుతుంది. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా గత 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేస్తాము, ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటి ఊసే ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయాలి. గత 5 సంవత్సరాలుగా ఎవరైతే కార్మికులు ప్రమాదాల బారిన పడ్డారో ఆ కార్మికులందరికీ కూడా నష్టపరిహారాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సంక్షేమ బోర్డులో కొత్త పథకాలను ప్రవేశపెట్టి కార్మికులకు సబ్సిడీపై లోన్లు ఇచ్చే పద్ధతుల్లో సంక్షేమ బోర్డుని అమలు చేయాలని, అట్లాగే ఇసుకని స్టాక్ పాయింట్లో అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఇసుక రీచ్లు ఓపెన్ చేసి అందరికీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే పత్రం ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని చెప్పని, అట్లాగే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ జిల్లాలో అనేక చోట్ల కార్మికులు అనేక రకమైన ప్రమాదాలకు గురై చనిపోతుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన నష్టపరిహారాలు ఇస్తున్నారు. విలువ లేకుండా పోయే పరిస్థితి.